హలో గైస్, దిస్ ఈజ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రావెలర్ హరి. గైస్, ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమారి ట్రిప్లో డే 16 అనమాట. మొత్తానికి 16వ రోజులోకి అయితే అడుగు పెట్టేసాం. ఈరోజు కూడా ఒక 100 కిలోమీటర్లు అయితే మనం రైడ్ చేయబోతున్నాం. ఈరోజు మనం కన్యాకుమారికి చాలా అంటే చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఈరోజే యాక్చువల్గా లాస్ట్ రైడ్ అని చెప్పొచ్చు, కాకపోతే రేపు కూడా రైడ్ చేస్తాం, కానీ చాలా తక్కువ కిలోమీటర్స్ అనమాట. ఒక 20-30 రఫ్గా అలా చేస్తాం అనమాట రైడు. ఈరోజు అయితే మనం కన్యాకుమారికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. ఇదిగోండి, నేను ఈ కోవైల్పట్టి అనే ఊరికి ముందులే కదా ఆగాను. సో అక్కడ పెట్రోల్ బంక్లో స్టే చేసుకున్నా కదా, పెట్రోల్ బంక్లో నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా బంక్ దగ్గరే వీడియో తీద్దాం అనుకున్నా. మన డైలీ వీడియోస్ బంక్లో తీస్తుంటే బోరింగ్గా ఉంటుందని మళ్ళీ రోడ్డు పైకి వచ్చి అయితే వీడియో తీస్తున్నా. బంక్ వాళ్ళు పర్లేదు, అంత గుడ్ అని చెప్పవసరం లేదు, ఏదో అంతంత మాత్రంగా ఉన్నారు. నైట్ ఒక పెద్ద పెద్ద టాస్క్లే జరిగాయి. నైట్ వర్షం కూడా పడ్డది ఇక్కడ, చాలా ఇబ్బంది పెట్టింది నన్ను టెంట్ వేసుకునేటప్పుడు. ఎందుకంటే నేను గాలి ఆడడం కోసం టెంట్ మామూలుగా వేస్తాను, సెకండ్ లేయర్ దాని మీద ఒక కవర్ ఉంటుంది, అది వేయను అనమాట. అది వేస్తే మనకి గాలి అయితే, సో అది వేయకుండా పడుకున్నాను. నైట్ సడన్గా వర్షం పడిపోయింది, మళ్ళీ అదంతా వేసుకుని అవన్నీ చాలా తలనొప్పులు పడి ఏదో విధంగా పడుకున్నా. మార్నింగ్ 5 o'clockకే మళ్ళీ లేచిపోయి ఇదిగోండి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు 6:50 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. చూద్దాం ఈరోజు మన రైడ్ ఎలాగుండబోతుందో, ఏ విధంగా సాగబోతుంది. మన కన్యాకుమారికి చాలా అంటే చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు కూడా మన రైడ్లో జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క మూమెంట్ని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ప్రజెంట్ నేను ఈ నేషనల్ హైవే పైన అయితే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. వెనకతలో పర్సన్ నిలబడి చూస్తున్నాడు, పిచ్చోడు ఏం చేస్తున్నాడా అనేసి. ఇప్పుడు వస్తారు చూడండి ఆయన. ఇదిగోండి, ఏంటో చాలాసేపు అయిపోయారు ఆయన, అయిపోయి చూశారు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ వీడియోలో ఇవన్నీ పట్టుకొని అని. బ్యాక్ సైడ్ ఉన్నాను నేను, ఫ్లైఓవర్ కాసి. అంత ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్. కానీ ఆఫ్టర్ 10 అవ్వగానే బాయ్ సూర్య బాయ్ వచ్చేస్తాడు. ఇంకా మనం లాగిద్దాం, అయితే ముందుకి కొనసాగుదాం ఇంకా కన్యాకుమారి వైపు. అలా నేను కోవైల్పట్టి దాటి రైడ్ చేస్తుంటే నాకు ఒకటి అయితే కనిపించింది, మీకు చూపిస్తే చూసేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా విండ్ మిల్స్ ఉన్నాయి. మీకు ముందుగా ఉన్నవి మాత్రమే కనిపిస్తే బ్యాక్ సైడ్కి అయితే ఆ లోపలికి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి, రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా చూసుకోవచ్చు. నా మాటలు మీకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ గాలి అంత విపరీతంగా ఉంది. విండ్ మిల్ ఫ్యాన్ తిరుగుతుందంటే గాలి ఎంత విపరీతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను మీకు కేవలం చూపించడానికి మాత్రమే వీడియో తీస్తున్నాను. మీరు చూసుకోండి, చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి విండ్ మిల్స్. ఇవన్నీ విండ్ మిల్స్ చూసుకోవచ్చు. ఆ లోపలికి ఎక్కువ ఉన్నాయి, మనకి రోడ్డు పాయింట్కి పెద్దగా దగ్గరగా ఉన్నవి మాత్రం కనిపిస్తాయి. లోపలికి ఉన్నవి మనకి కనిపించవు, ఎందుకంటే మన కెమెరాలో అంత జూమ్ లేదనమాట. సో మీకు దగ్గరకు ఉన్నవే చూపించగలను. ఈ టోల్ ప్లాజా దాకా అయితే వచ్చాను. మనకి డే 16లో ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా, సలాయిపుదూరు టోల్ ప్లాజా అంటే ఇది. మొత్తానికి వచ్చాను అలా స్లోగా తొక్కుకుంటూ. అనే పెద్ద దూరమే రాలేదు, గట్టి కొడితే ఒక 2-3 కిలోమీటర్లు వచ్చాను అంతే. వెళ్ళిపోతున్నాం, చాలా స్పీడ్ వస్తుంది, విండి స్పీడ్ మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. మొత్తానికి ఈ రోజుకి ఒక టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం. ఈ టోల్ ప్లాజాని అయితే ఈరోజు క్రాస్ చేయబోతున్నాం. సలాయిపుదూరు టోల్ ప్లాజా. విండ్ మిల్స్ ఎలా ఉన్నాయి చూడండి, అవి తిరిగేస్తున్నాయంటే ఎంత గాలి వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుందా? గాలి 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 మామూలు గాలి కాదు బాబు, విపరీతమైన గాలి. నాకు ఒకటి ఆకలి దంచేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్టార్ట్ అయ్యాను. ఎక్కడ చూసినా ఈ స్నాక్స్ టీ కొట్లు తప్ప టిఫిన్ షాప్స్ ఎక్కడ కనపడలే. ఇదిగోండి, ఈ టోల్ ప్లాజా దాటాక ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది. టోల్ ప్లాజాకి పక్కనే ఒక 500 మీటర్స్ పక్కనే ఉంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఉందంట, వెళ్ళి తినేద్దాం. చూద్దాం లోపలికి వెళ్ళి. హోటల్ లోపల అయితే కూర్చున్నా. ఇదంతా హోటల్ మొత్తం బాగుంది, ఇదంతా సెటప్. గాలి ఇక్కడ కూడా వస్తుంది, విపరీతంగా చేస్తుంది గాలి, మామూలుగా లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీడే లాగే ఈరోజు కూడా నేను ఆనియన్ దోశ చెప్పుకున్నా. వస్తుందని చెప్పారు, ఒక 5 minutes వెయిట్ చేయాలి. ఆనియన్ దోశ వస్తే ఇంకా తినేసి కాస్త రెస్ట్ తీసుకొని అప్పుడు గాలితో మళ్ళీ పోరాటం అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసాను. గాలి ఏం తగ్గలే, రైడ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. విపరీతంగా గాలి వేస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరునల్వేలి 13 కిలోమీటర్లు, నాగర్కోయిల్ 92,
కన్యాకుమారి ఫైనల్గా మనకి 98 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ రోజుకైతే మనం తిరునల్వేలి దాటి ఒక 30-35 కిలోమీటర్స్ అయితే మనం జర్నీ చేస్తాం ఇంకా ఎక్స్ట్రా. అంటే మనం దాదాపు కన్యాకుమారికి దగ్గరికి వెళ్తాం, ఒక 40 ఆ రేంజ్లోకి వెళ్ళిపోవచ్చు మ్యాక్స్. రేపు మార్నింగ్ అనేది ఆ రైడ్ చేస్తాం అనమాట. ఈరోజు మనం కన్యాకుమారికి తిరునల్వేలికి మధ్యలో ఆగిపోతాం అనమాట. ఇప్పుడు నేనైతే తిరునల్వేలిలో అయితే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. ఇది తిరునల్వేలి సిటీ అనమాట. ఈ సిటీలో ఇక్కడైతే ఒక హోటల్ అయితే ఉంది. హోటల్ దగ్గర అయితే ఆగాను. చూసుకున్నట్లయితే ఏదో కసలి హోటల్ అంట, చాలా హడావిడిగా ఉంది. హోటల్లో ఫుడ్ బాగుంటుందని ఇక్కడైతే ఆగాను. ఇదంతా తిరునల్వేలి, చాలా పెద్ద సిటీయే. నేను ఏదో చిన్నదనుకున్నాను కానీ తిరునల్వేలి అంటే అక్కడి నుంచి చాలా లోపల నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ నేను అవుట్కట్స్కి దగ్గరలోనే ఉన్నా. మరొక 2-4 కిలోమీటర్స్లో బయటికి అయితే వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడైతే మన సైకిల్ పెట్టా, లంచ్కి అయితే ఆగాను. ఇంతవరకు మన స్టార్టింగ్ పాయింట్ నుంచి తిరునల్వేలి వరకు అయితే మనం ఈరోజు 60 కిలోమీటర్లు అయితే రైడ్ చేసాం. ఇంకొక 40 కిలోమీటర్లు అయితే రైడ్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ నేను లంచ్ బ్రేక్ అయితే ఇక్కడ తీసుకున్నా. ఇక్కడైతే లంచ్ చేస్తాను. హోటల్ లోపల సైడ్కి అయితే వచ్చేసాను. ఇవ్వండి, మనకి ఇక్కడ ఒక అరిటాక్ వేసారు. నేను మీల్స్ చెప్పుకున్నా, చికెన్ మీల్స్. చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ టేస్ట్ అనేది తిరునల్వేలిలో. చికెన్ మీల్స్ అయితే చెప్పా, కర్రీ చూడండి ఎక్కువ వచ్చింది. అంతా సెటప్ చూస్తే నాకు ఈరోజు బిల్లు ఎదిరిపోయేలాగా ఉంది. భయం వేస్తుంది, ఫుడ్ని చూస్తే సగం భయం పడుతుంది. చాలా పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయి చికెన్. ఏంటో ఇది ఫుడ్ ఇవాళ మనకి లంచ్. ఫైనల్లీ లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాను. చూడండి తిరునల్వేలిలో బయటకు వచ్చేస్తున్నా సిటీలో నుంచి. మ్యాక్సిమం అవుట్కట్స్కి వచ్చాను అనుకుంటున్నా. చూడండి ఫుల్ ధూళి. ఇంకా తిరునల్వేలి సిటీ చాలా పెద్ద సిటీ, మధురైలాగే ఉంది ఇది కూడాను. గూగుల్ మ్యాప్స్లో చూసుకుని చిన్న ఊరు అనుకున్నాను కానీ ఫుల్ ట్రాఫిక్ అంతా. మా దుమ్ము లేపాడమ్మా బస్సోడు, మామూలుగా లేదు. ఇది తిరునల్వేలి. అలా కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చున్నా. ఇంత మించి పెద్ద నీడలు ఏం దొరకట్లేదు నాకు. ఎండ ఏం లేదు ఈరోజు, పర్లేదు, పెద్దగా ఎండగేం లేదు కానీ గాలి మామూలుగా లేదుగా. ఆపోజిట్ కూడేస్తుంది, సైడ్ నుంచి కూడేస్తుంది. బ్యాక్ నుంచి వస్తే బాగుండు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని. ఇంకెక్కడి నుంచి కన్యాకుమారి మనకి 58 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. నేనేమనుకుంటున్నా అంటే మరొక 20 రైడ్ చేసి రేపు 30 పెట్టుకుందామని అనుకుంటున్నా. చూస్తా. నేను ఒక పెట్రోల్ బంక్ వరకు అయితే నేను పిన్ పెట్టుకున్నా. బంకోలు స్టే ఇచ్చారంటే నైట్కి ఓకే ఉండి రేపు మార్నింగ్ చిల్ అవుతూ వెళ్ళొచ్చు కన్యాకుమారి. లేదంటే మరి చూద్దాం, అంతా బంకోల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈరోజు మనం ఇంకొక టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఇది నంగునూరు టోల్ ప్లాజా అంట. ఇది మన డెస్టినేషన్కి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి కన్యాకుమారి 55 కిలోమీటర్లు అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇది నంగునూరు టోల్ ప్లాజా. నంగునూరు నోరు తిరగట్లే నాకు. ఇదే సిచ్యువేషను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 o'clock అవుతుంది. ఈరోజు డెస్టినేషన్కి కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాను. నేను రోడ్డు పైన రైడ్ చేస్తుంటే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపించింది. అమ్మవారు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, అమ్మవారి పేరు అయితే తెలియట్లేదు కానీ కొత్తగా కడుతున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా కడుతున్నారు, చూసారా? కొత్తగా అక్కడ ఫ్లెక్సీలు గట్రా ఉన్నాయి. అలా చూసి నా కళ్ళకు గంతలు కట్టడం చూసి ఇది ఇంకా ఓపెన్ అవ్వని గుడి, అమ్మవారి విగ్రహం కడుతున్నారని అనిపించింది. చూసుకోవచ్చు కింద అంతా ఎక్విప్మెంట్ అంతా ఉంది. చాలా పెద్ద విగ్రహమే, చాలా బాగుంది కదా. సో గాయ్స్, ఫైనల్లీ మనకి నైట్కి స్టే అయితే దొరికేసింది. ఇదిగోండి భారత్ పెట్రోలియం బంక్ అనమాట. ఈ పెట్రోల్ బంక్లో మనకైతే స్టే అయితే దొరికింది. పక్కన సాంగ్స్ ప్లే అవుతున్నాయి, మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఇదిగోండి ఇదనమాట పెట్రోల్ బంకు. మనకి పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ పక్కనే చూస్తున్నారు కదా, రైల్వే ట్రాక్ కూడా ఉంది. కన్యాకుమారికి వెళ్ళే లైన్ అదే అనమాట. ఇది ఓవరాల్ బంకు. నైట్ ఈ బంక్ వచ్చి స్టే చేద్దాం అనుకున్నా. సార్ వెరీ గుడ్ పర్సన్. సార్ అయితే మనకి స్టే అయితే ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇవ్వండి మన సైకిల్ అయితే అక్కడ పెట్టాను. బంక్ పక్కనే రైల్వే ట్రాక్ అని చెప్పాను కదా. ఇవ్వండి ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి అలాగా. ఇప్పుడు ఏదో ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, అది కన్యాకుమారి సైడ్ నుంచి మేబీ రావచ్చు. నాగర్కోయిల్ కన్యాకుమారి రెండు వెళ్ళిపోయింది ఎక్స్ప్రెస్. అలా ఈవినింగ్ అవుతుంది, ఇంకొంచెం చీకటి పడితే క్యాంపింగ్ వేసుకుంటా. గాయస్ ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. ఇవ్వండి
ఇక్కడైతే క్యాంపింగ్ సెటప్ వేసుకోమన్నారు. షెడ్ కూడా ఉంది, మనకు వర్షం పడిన ఇబ్బంది లేదు. సింగిల్ లేయర్ మనం ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందాం. లగేజ్ అంతా కింద దించేసి ఇవ్వండి షెడ్ కిందనైతే వేసుకుంటున్నాను అనమాట. బంక్ అయితే అక్కడ ఉంది. మనకు సౌండ్స్ కూడా అంత తొందరగా ఇక్కడికి ఏం రావు. మన వాష్రూమ్ కూడా పక్కనే ఉందన్నమాట, జెంట్స్ది. అటు సైడ్ ఉమెన్స్ది ఉంటుంది, మనకి సంబంధం లేని వరకు. సో ఇక్కడ వాష్రూమ్ పక్కనే ఉంటుంది, అంతా పక్కనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడైతే టెంట్ వేసుకుంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు క్యాంపింగ్ సెటప్ వేయడం నేను ఎప్పుడూ చూపించలేదు. స్టార్టింగ్లో ఒక రీల్ చేసి పెట్టాను అంతే ఇన్స్టాలో. బట్ డీటెయిల్డ్గా చెప్దామని అయితే ఈరోజు చేస్తున్నాను. కొంచెం ప్లేస్ ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎవరి డిస్టర్బెన్స్ లేదనేసి చేస్తున్నాను. ప్రజెంట్ టెంట్ అయితే ఇలా వేస్ట్ చేస్తాను, అంటే ఫోల్డ్ చేసి ఉంటుంది, పరిచేసాను అనమాట. ఇప్పుడు మనకి టెంట్లో మనకి 2 స్టిక్స్ ఉంటాయి అనమాట. దీనికి ఇది 2% టెంట్ మనది యాక్చువల్గా. సో ఇందులో మనకి 2 స్టిక్స్ అయితే వస్తాయి. ఇవి ఫోల్డబుల్ అనమాట. ఇవి ఇలా వస్తాయి అనమాట. ఇందులో ఒక ఇది దారం ఉంటుంది. ఈ దారం వల్ల ఇవి సపోర్ట్గా ఉంటాయి. ఇలా మనం ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకొని ఏం చేయాలంటే ఇలా పెద్దది అవుతుంది. స్టిక్ అనేది చాలా పెద్దది అవుతుంది అనమాట. ఇలాగ ఇది నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలాగే పెట్టేసుకోవాలి సేమ్. ఈ 2 ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే చూపిస్తా, ఇలా పెద్దది అయిపోతుంది. ఇవి ఇలా పెట్టేసరికి ఇంకా పెద్దది అయిపోద్ది. ఇప్పుడు మనకి టెంట్కి 4 సైడ్స్ 4 హోల్స్ ఉంటాయి, చిన్న కన్నాలు లాంటి ఉంటాయి. సో ఈ స్టిక్ని ఇలాగ అడ్డగా, ఆ స్టిక్ని అలాగ అడ్డగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఉందన్నమాట. ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో, దూరంగా ఉంది మొబైల్. సో ఇక్కడ ఇది ఇలా పెట్టేస్తాను అనమాట. ఈ హోల్లో ఇది ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడు ఇక్కడ ఈ హోల్లో పెడతాను అనమాట. ఇక్కడ ఇలా పెట్టగానే ఇది ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇది అంత తొందరగా నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టుకుంటూ మనం వేరే స్టిక్ ఉంది కదా మన దగ్గర, ఈ స్టిక్ను కూడా కొంచెం ఇబ్బంది ఇలాంటిది, తప్పదు కొంచెం. అదిగోండి, అది పడిపోయింది చూసారా, అలాగే పడిపోతుంటుంది. పర్లేదు, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పెద్ద మేజర్ విషయం ఏం కాదు. మనం కొంచెం స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక అంకులు వచ్చారు, బంగులో అంకులు చూస్తున్నారు, వాష్రూమ్కి వెళ్ళారు. పర్లేదులేండి, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. సో అది మళ్ళీ పడిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, తప్పదు. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. దీనికి ఇక్కడ ఒక దారం ఉంటుంది అన్నమాట, తాడు టెంట్ది. ఇది ఇలా లాగి ఏం చేయాలంటే ఈ రెండింటికి కట్టాలన్నమాట. ఇద్దరుంటే చాలా సింపుల్ వేసేస్తారు, కానీ సింగిల్ పర్సన్ కొంచెం కష్టం. కానీ మనం సింగిల్ నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే ఒక్కలమే కదా ఉంటాం, సోలో ట్రావెలింగ్ కదా. ఇవి ఇలా క్లిప్పులు ఉంటాయి అన్నమాట. మీకు ఇటు సైడ్ కనిపించదు, ఇటు సైడ్ చూపిస్తాను. టెంట్కి ఇవ్వండి, ఇక్కడ ఇలాంటి ఒక క్లిప్లో వస్తాయి అనమాట. మీకు కనిపిస్తుందా? ఇలాంటివి ఇవి హోల్డర్స్ అనమాట. 3 ఉంటాయి ఒక సైడ్కి. ఇవి ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇలా పెట్టేసుకుంటే మనకి టెంట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇలా ఈ స్టిక్స్కి ఇవి ప్లేస్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం కేటాయించాలి టెంట్ వేసుకునేటప్పుడు, తప్పదు. మరి ఆ మాత్రం టైం కేటాయించకపోతే మనం క్యాంపింగ్ ఎలాగేసుకుంటాం? మనం హ్యాపీగా పడుకోవాలంటే తప్పదు. లేదంటే స్లీపింగ్ బ్యాగ్ ఉంది, యాక్చువల్గా స్లీపింగ్ బ్యాగ్ వేసుకుని ఇక్కడ పడుకోవచ్చు. కాకపోతే నైట్ టైం దోమలు కుట్టే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో నేను ఇది టెంట్ అయితే తీసుకున్నా. ఓవరాల్గా టెంట్ ఇలాగ వస్తుంది. టెంట్కి పైన ఇది రెయిన్ ప్రూఫ్, సన్ ప్రూఫ్, నెక్స్ట్ స్నో ప్రూఫ్ అన్నీ వస్తుంది అనమాట. ఈ కవర్ వేసుకోవడం వల్ల మనకు వర్షం పడినా మనకి ఏం కాదు, మంచు పడినా ఏం కాదు, ఏం జరిగినా సరే మనకి ఇది కాపాడుతుంది అనమాట. ఈ టెంట్కి ఇంకా ఎక్స్ట్రా మేకులు లాంటివి కూడా ఇస్తాడు. మనం అంటే ఇలాంటి మార్బుల్స్ దగ్గర కాకుండా ఎక్కడైనా మౌంటైన్స్లో కానీ మనం వేసుకునేటప్పుడు మేకులు దగ్గొడితే మనకి అదే కొట్టేటప్పుడు మనకి గాలి వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా ఎగరదు అనమాట. సో ఈ లేయర్ వేసుకుంటూ కొంచెం రక్షిస్తుంది. కానీ ఇలాంటప్పుడు వేసుకోకూడదు, గాలి ఇది అనమాట. సో ఇదైతే నేను యూజ్ చేయట్లేదు. ఇది ఓవరాల్ క్యాంపింగ్ టెంట్. మీకు టెంట్ లోపల చూపిస్తాను, ఆగండి. టెంట్ లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. ఓవరాల్గా మన టెంట్ వచ్చేసి అయితే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ నెట్ లాగా వస్తుంది. లోపలిది లోపలిది కూడా మనం జిప్ తీసేసుకోవచ్చు. పైన మనకి హోల్స్ వల్ల మనకి నెట్ లా ఉంటుంది, ఎయిర్ కండిషన్ మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ జిప్ తీస్తే మొత్తం డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక లేయర్ ఉంది కదా, ఇది కూడా తీసేసుకోవచ్చు. దానికి ఒక జిప్ ఉంటుంది, ఓన్లీ నెట్ వస్తుంది. లోపల టెంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి పైనుంచి గాలి వస్తుంది, ఒక సైడ్ నుంచే గాలి వస్తుంది అనమాట. ఓవరాల్గా టెంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి మొత్తం టెంట్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం మన లగేజ్ అయితే ఇందులో పెట్టేసుకుంటే జిప్ వేసేసుకోవాలి. మళ్ళీ మస్కిటోస్ వెళ్ళిపోతాయి. ఆ దోమలు వెళ్ళిన తర్వాత మనకి రచ్చరచ్చలు చెప్తాయి లోపల, మనం వాటిని చంపుకుంటూ కూర్చోవాలి. అప్పుడు
చెమటలేకపోతాం. మన సెటప్ అంతా ఇక్కడే ఉంది అంతాను. ఈ లగేజ్ని అంతా అందులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు. టోటల్గా మనం క్యాంపింగ్ సెటప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం లేదు, లగేజ్ తీసి అందులో వేసేసుకొని నాకు కావాల్సిన బయట తీసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. అక్కడ వాష్రూమ్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ వాష్రూమ్లో అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇది ఓవరాల్గా బంక్ అయితే మామూలు లేదు. పెళ్ళి అయినప్పుడు కళ్యాణ మండపం ఎలా రెడీ చేస్తారో ఆ విధంగా ఉంది ఇక్కడ. ఈ పక్కనే మనకి రైల్వే ట్రాక్ అయితే ఉంది. నైట్కి ట్రైన్లో వెళ్ళేటప్పుడు సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇది మన సెటప్. ఇదే మనకి లాస్ట్ నైట్ బయట గడపబోతున్నాం. ఈ రోజుతో మనకి కన్యాకుమారి ట్రిప్లో లాస్ట్ డే అనమాట. ఇంకా బంక్స్లో ఇదే లాస్ట్ డే మనకి. నెక్స్ట్ రేపు కన్యాకుమారి వెళ్ళి అక్కడ నేను మొత్తం అంతా డీటెయిల్గా చెప్తాను. రేపు మార్నింగ్ మనం లేచి కన్యాకుమారికి అయితే ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.